కాళేశ్వరం పట్టు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ హిట్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. దీనిపై మీ స్పందన? నేను ఒక మాట అంటానండి, కాళేశ్వరం కడితే ఎక్కడ లేని కాలిందండి కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకంటే ఎత్తిపోతల డ్యామ్ అనేది అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారికి ఆలోచన. కేసీఆర్ గారి మాసపుత్రిక లెక్క ఆ యొక్క కాళేశ్వరాన్ని నిర్మించి, కాళేశ్వరం అంటే కేవలం ఒక కాళేశ్వరం లెక్కనే చూస్తూ ఈ కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని మాటలు మేడిగడ్డలు కుంగింది రెండు పిల్లలు కుంగినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కుట్టుకోలేదండి. ఇవాళ కాళేశ్వరం తెలంగాణ కలపతరు అంటే ఆ మాటలు వినకుండా ఇవాళ కొద్దిగా వర్షాలు పడంగానే మళ్ళీ మోటార్లు ఆన్ చేసిండు. అసలు ఆ మోటార్లు ఆన్ చేస్తేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోతే, భద్రాచలం మొత్తం కొట్టుకుపోతుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి. మరి ఏమైంది? ఇవాళ భద్రాచలంలో గంతగా వాటర్ ఫ్లో వస్తున్నది, ఎందుకు కొట్టుకుపోతలేదు? అంటే నీకు అవగాహన లేదు, లేక నువ్వేం చేస్తున్నావు అంటే ఏదో ఒక మాట ఎవడో చిల్లరగాడు నీకు వచ్చి చెవిలో చెప్పగానే అదే మాటను నువ్వు చెప్పుకుంటూ పోతాను. దాని మీద నిజమే ఈ విధంగా ఉన్నదా లేదా తెలుసుకోవాలా, అధికారులను అడగాలా, అడిగి దాని మీద విషయ ప్రజ్ఞం పెంచుకొని మనం మాట్లాడాలనేది నీకు లేదు. లేకుండా నువ్వు కాళేశ్వరం అంటే ఇవాళ కాళేశ్వరం తెలంగాణకు కలుపుతారు. నిన్న మొన్న కూడా 16 గేట్లు ఎత్తారు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎత్తారు. ఏ పంపు ఆన్ చేయకుండానే, మేడిగడ్డ అవసరం లేకుండానే నీళ్ళు మేము ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అధికారులకు తెలుసు కదా వాస్తవాలు ఏందనేది. అధికారులకు తెలుసు కదా, పంపులు స్టార్ట్ చేయకుండా అయితే ఇస్తలేదు కదా నీళ్ళు. పంపులు స్టార్ట్ చేసిళ్ళు వీళ్ళు. మేము కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్ పోయి రాగానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అదేవిధంగా ఏం తెలియని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విలువలుగా పోయి అప్పుడు 7 పంపులు ఎందుకు స్టార్ట్ చేసిల్లండి? పంపులే స్టార్ట్ చేయమన్నారు కదా, ఎందుకు స్టార్ట్ చేసిళ్ళు? ఎందుకు అంటే ఆవశ్యకత ఉన్నది, రైతులు బాధపడుతూ ఉన్నారు కాబట్టి, రైతులకు నీళ్లు కావాలి కాబట్టి ఇవ్వాల్సిందే, ఇక తప్పదు, పరిస్థితి లేవు, బీఆర్ఎస్ రోడ్ ఎక్కటట్టున్నది, ఈ కేటీఆర్ అంటాడు మమ్మల్ని వదిలిపెట్టాడనే ఒక భయంతో మోటార్లు ఆన్ చేసిళ్ళు. దేవుని దేవల్ల వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడతా ఉంటే ఓ సన్నాసి ఉన్నాడు అద్దంకి దయాకర్ అని. అద్దంకి దయాకర్ అడంగి దయాకర్ ఏం మాట్లాడుతాడంటే హరీష్ రావు గారు పూజలు చేస్తూ ఉన్నారట వర్షాలు పడొద్దని. అరే సన్నాసి, ఏమైనా బుద్ధి ఉండి మాట్లాడతారా మీరు? మీకు అసలు ఏమైనా అవగాహన ఉండే మాట్లాడతారా? మైక్ ముందుకు వస్తే ఏది పడితే మాట్లాడాడనా? హరీష్ రావు గారు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఏ విధంగా పనిచేసి మీకు తెలియదా? కాళేశ్వరం నిర్మాణంలో హరీష్ రావు గారి పాత్ర ఎంత అనేది మీకు తెలియదా? అలాంటి హరీష్ రావు గారు ఈ రాష్ట్ర ప్రాణికం పంటలు లేక వర్షాలలాగా బాధపడాలని చూసిండా? అలాంటి నాయకుడు హరీష్ రావు గారు కాదు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఎవరిలో కూడా వర్షాలు పడొద్దు, ప్రజలు ఇబ్బంది పడాలనే ఆలోచన పెట్టుకున్న నాయకుడు ఎవరు లేరండి. హరీష్ రావు గారు ఏ విధంగా మంచి పని చేసిండో, ఆయన ఇరిగేషన్ మినిస్టర్ కానివ్వండి, హెల్త్ మినిస్టర్ కానివ్వండి, ఏ విధంగా పనిచేసి రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇవాళ మీరు మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితి లేరు. అద్దెంకి దయాకర్ కూడా అన్నారు, బాహుబలి మోటార్లు ఏం పనికి రాలే, కన్నెపల్లి పంప్ హౌస్ కూడా ఆన్ చేయలే, కాళేశ్వరం లేకుండానే మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటాం. అది నిజమే, బాహుబలి మోటార్లు పని రాలేదు. హైదరాబాద్లో రోడ్ల మీద ఈయన పెట్టిన మోటార్లు పనికి వస్తాయి. కరెక్టే, అద్దంకి దయాకర్ బాగా విషయ పరిజ్ఞానం ఉన్నాడు, పెద్ద మేధావి కదా, ఇంటెలెక్చువల్ అంటారు కదా ఆయన. చాలా విషయ పరిజ్ఞానం ఉన్నాడు. పూజలు అంటే నువ్వు ప్రజానాయకునిగా మూఢ విశ్వాసాలను తగ్గించే ప్రయత్నం చేయాలి నువ్వు ప్రజల మధ్యలో. నువ్వు అద్దంకి దయాకర్ నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిళ్ళు, వేస్ట్ నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నువ్వేమంటున్నావు? ఇవాళ క్షుద్ర పూజలు అంటున్నావు. క్షుద్ర పూజలు ఎవరంటారు? చదువురాని అజ్ఞానులు అంటారు. పూజలు ఉన్నాయా అండి? క్షుద్ర పూజలు చేస్తారా? అంటే మంత్రాలకు చింతకాయలు లాలితే ఇక మనకు ఎలక్షన్ ఎందుకు, ఈ రాజకీయ వ్యవస్థ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? నేను ముఖ్యమంత్రి అనుకోండి, నేను క్షుద్ర పూజ చేస్తా, నేను అయిపోతా. నేను మంత్రిని కావాలి, ఎమ్మెల్యేని కావాలంటే క్షుద్ర పూజ చేస్తే అయిపోతా. అంటే ఈ పూజల పట్ల నువ్వు మాట్లాడి ఇవాళ ప్రజల కళ్ళల్లో ఎంత నీచుడు మిగిలిపోయినావు. ఇప్పుడు ఈ రైతుల కష్టాలు చూసే ఇన్ని రోజులు వర్షం పడలేదా, రైతుల కష్టాలు చూసే భగవంతుడు వర్షాన్ని కురిపించిండా అనుకోవచ్చా? రైతులకు అంటే రేవంత్ రెడ్డికి ఆలోచన ఏముండే అంటే కన్నెపల్లి పంప్ హౌస్లో పంపులు స్టార్ట్ చేస్తే, రైతులకు నీళ్ళు ఇస్తే, రైతులకు పంటలు పండితే పంటలకు యూరియా ఇవ్వాలా, పండిన పంటను కొనాలా, దానికి రైతు బీమా ఇవ్వాలా, ఈ విధంగా ప్రజలకు ఎక్కడి నుండి పెట్టుబడి పెట్టాలని చెప్పి ఆ పంపులు స్టార్ట్ చేయాలని మొండి పట్టేసిండు. ఆ తర్వాత ఆ దేవుడు ఏం చేసిండు, ఆ బిడ్డ నువ్వు అవి స్టార్ట్ చేయకపోతే నేను వర్షాలు కురిపిస్తా. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఉండండి, భగవంతుడు అనేవాడు లేకపోతే అసలు ఈ మానవ వ్యవస్థ నడపు. కాబట్టి ఆ భగవంతుడు వర్షాలు కురిపిస్తున్నాడు. ఇప్పుడు తెలుస్తుంది ఇక ముందు ఇప్పుడు ఈ వర్షాలు కురుస్తున్నాయని మేము జలసి ఫీల్ అవుతున్నాం, బీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు. ఎక్కడ జలసి ఫీల్ కావడం లేదు. అది రైతులకు మేలు జరుగుతుంది కాబట్టి బ్రహ్మాండంగా వర్షాలు ఇంకా కురవాలా, బ్రహ్మాండంగా రైతులు పంటలు పండించాలా, రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనేది బీఆర్ఎస్ ధ్యేయం.
ఓకే. ఇప్పుడు వర్షం పడకపోయి ఉంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉండేది? ఏముండేదండి ఇవాళ అంటే రేవంత్ రెడ్డి ప్రజలు కూడా ఆలోచించుకోవాలండి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా అంటా ఉన్నారు ఎలాంటి దద్దమ్మని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నాం, ఎలాంటి వేస్ట్ గాని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నాం, ఈ పిచ్చోన్న మనం ముఖ్యమంత్రి చేసుకున్నది. ఈడేదో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి 2000 పెన్షన్ 4 ఇస్తా అంటే, తులం బంగారం ఇస్తా అంటే, ఆ మహిళలకు స్కూటీ ఇస్తా అంటే, మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తా అంటే, అవ్వ తాతకు 4000 పెన్షన్ ఇస్తా అంటే, మేము ఏదో కొద్దిగా ఒక బుడి కొట్టి గెలిపించుకున్నాం. కానీ అర్థమైపోయింది ఈ శాతగాని సన్నాసి వల్ల ఏం కాదు, ఇక ఈ ముఖ్యమంత్రి వేస్ట్ అని చెప్పి ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలు ఇవాళ రైతాంగానికి వర్షాలు పడకుండా ఆ కన్నెపల్లి కాళేశ్వరం ప్రాజెక్టు కాసి కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు కనుక స్టార్ట్ చేయకుండా ఉంటే ఇవాళ రైతులు ఆత్మహత్యలు జరిగేది. రైతులు పూర్తిగా రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు రాస్తారోకలు చేసేవాళ్ళు. రైతులు ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించేవారు. రైతులు ఒకవేళ కష్టం పడతా ఉంటే ఇబ్బంది పడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకునేది కాదు. బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళతో ఉండి వాళ్ళ కథంలో కథం వేసి వాళ్ళ భుజాన్ని భుజం తట్టి నడిపించుకుంటా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసేది. కానీ అట్లా కూడా ఏమంటారు ఈ రేవంత్ రెడ్డి గారు సర్కారు వాళ్ళ ఉన్నాం రెచ్చగొడతా ఉన్నారు. రైతులను రెచ్చగొడతా ఉన్నారు, విద్యార్థులను రెచ్చగొడతా ఉన్నారు. మాకు రెచ్చగొడాల్సిన అవసరం లేదండి, ప్రజలు రెచ్చిపోతా ఉన్నారు. ఎందుకంటే మీ పరిపాలన అట్టున్నది. మీరు చేస్తున్న పరిపాలన మంచిగా ఉంటే ప్రజలను మేము రెచ్చగొడితే ఎందుకు రెచ్చిపోతారండి? ప్రజలు అమాయకుల, ప్రజల దివానా గల ప్రజలను మేము రెచ్చగొడితే మేము 2023 మాదే అధికారం కదా, మీరేం చేయలేరని మాకు తెలిసి కూడా మేము ఎందుకు చెప్పలేదు? ఒకసారి ఇవ్వండి. గాడిదకు గుర్రానికి ఉన్న తేడా తెలుస్తుంది. గుర్రం పరిపాలన ఎట్టుంటుంది, గాడిద పరిపాలన ఎట్టుంటుంది తెలుస్తుంది ప్రజలకు అని చెప్పి ఊరుకున్నాం కదా. కాబట్టి ఆ గాడిద పరిపాలన చూస్తూ ఉన్నారు. ఇవాళ గాడిద పరిపాలన ఏ విధంగా ఉన్నది? ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ప్రతి కాడ కూడా ఏడుస్తూ ఉన్నారు. పథకాలు రాక, మంచి జరగక, ఏది కాక ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ ఈ పరిస్థితి ఆపరించిందంటే ఎవరి వల్ల? మిమ్మల్ని నమ్మడం వల్లే కదా. మిమ్మల్ని నమ్మి మోసపోయారు కాబట్టి ఇప్పుడన్నా మీరు కరెక్ట్ ఉండండి అని మేము చెప్తున్నాం. అంతే, వాళ్ళు రెచ్చగొడతలేం. మేము నిజంగా రెచ్చగొడితే ప్రజలు మీ మీద దాడి చేస్తారు. ఎన్నికల వరకు ఆగరు. 2029 ఎన్నికల వరకు ఆగరు ప్రజలు. మేము కనుక నిజంగా రెచ్చగొడితే మీ ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు దాకా గోదావరి ఉగ్రత వరద పారుతుంది. ఈ టైంలో అయినా కాళేశ్వరం కూలిపోవాలి కదా, ఎందుకు కూలిపోవాలి? ఇప్పుడు అడగొచ్చు కదా రేవంత్ రెడ్డికి మీరైనా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఈ సన్నాసనాడు తప్ప ప్రజలు ఎవరు అంటలేరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు అంటలేరు. కాంగ్రెస్ పార్టీలో కూడా మెజార్టీ శాతం నాయకులు ఏమంటారు అంటే కాళేశ్వరాన్ని కల్పతరు అంటా ఉన్నారు. ఈయన ఒక్కడే ఈ మొగోడు ఒక్కడే కాళేశ్వరం కూలేశ్వరం అంటా ఉన్నాడు. ఈయనే ఆ ఉత్తమ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇంకా ఉన్నారుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కుమర్రెడ్డి వెంకటరెడ్డి వాటర్ నీళ్ళ మంత్రి, కుమర్రెడ్డి వెంకటరెడ్డి వాటర్ నీళ్ళ మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్త మంత్రి. అంటే వీళ్ళకి మంచి పేర్లు ఉన్నాయండి. వీళ్ళకి చెప్పుకుంటా పోతే చాలా పేర్లు పెట్టవచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అసలు నీళ్ళ మీదనే అవగాహన లేదా. ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రి. ఆయనకు అవగాహన లేదు అసలు నీళ్ళ మీద. కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరంనా? మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, ఈ విధంగా ఎన్ని బ్యారేజ్లు కడితే కాళేశ్వరం అయింది? ఎన్ని బ్యారేజ్ల కలయిక అయితే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది? ఈ అవగాహన ఉందా వాళ్ళకు? ఎన్ని సొరంగ మార్గాలు ఉన్నాయి వాళ్ళకి తెలుసా? ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి వాళ్ళకి తెలుసా? ఇవాళ రాష్ట్ర మంత్రి గాను, తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్ మినిస్టరు, ఆయన ముందు పోయి నువ్వు మైక్ పెట్టు, గొట్టం పెట్టి అడుగు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని మోటార్లు ఉన్నాయి? బాహుబాలి మోటార్లు ఎన్ని ఉన్నాయి? చిన్న మోటార్లు ఎన్ని ఉన్నాయి? ఎన్ని మోటార్లు పారిస్తే ఏ విధంగా అవుతుంది? మేడిగడ్డ దగ్గర కుంగినాయి 2 పిల్లలు. అది మీరు చేసిన దుశ్చర్యల వల్ల. మీరు అక్కడ జిల్లెటిన్ 6 పెట్టి పేల్చడం వల్ల పేలినాయని చెప్పి మా నాయకులు ఇప్పటికి ప్రూవ్ చేసిళ్ళు. చాలా మటుకు దాని మీద కేసు కూడా అయింది. కానీ ఆ కేసు విచారణ ముందుకు సాగడం లేదు. కాళేశ్వరాన్ని బదనాం చేసి కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసింది తప్ప కాళేశ్వరం ఎప్పుడు కూడా కులేశ్వరం కాదండి. కాళేశ్వరం చాలా మంచిగా ఆలోచించి కట్టిన ప్రాజెక్టు.